ఆయన డిసి అనగానే వాళ్ళు కావాలనే కింద పడుతుండ్రు. దెయ్యాలంటే ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నానుకో దెయ్యాన్ని రానియడు. ఈ జనాలు పిచ్చి జనాలు. ఏదే సరే మీ దేవుడు మీకు హిందూ దేవుడు హిందుకే కానీ డిసి అనగానే పై కింద పడతాడు. గడ్డలు పోయి ఏం లేవు. భగవంతుడు వచ్చిన రోగం మన హాస్పిటల్ పోతే మంచిగా అవుతుంది. అంతేగాని డిసి అనగానే కింద పడేదేంది. అలా మంచి వాళ్ళని కూడా ఇది వేరేలాగా చూస్తుండ్రు జనాలు కూడా. అదేమి నచ్చలే. ఇంకా నా దేవుడు నాకే గొప్ప అనుకొని వచ్చేసినాము. ఆయన డిసి అనగానే వాళ్ళు కావాలనే కింద పడుతుండ్రు. ఇప్పుడు వాళ్ళందరూ కింద పడుతుండ్రంటే ఏంటి, నీళ్ళు అవి ఉంటాయి కదా, ఆ నీళ్ళు తడంగానే ఆ కింద పట్టుకొని డకడకడా కొట్టుకుంటారు. దెయ్యాలంటే ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నానుకో దెయ్యాన్ని రానియడు. మరి ఆయన కట్టనే ఆంజనేయుడు కడ భక్తుడు డిసి మా ఆంజనేయుడు అని చెప్తాడా? ఎవరు చెప్పరు కదా. ఈ జనాలు పిచ్చి జనాలు. ఏదే సరే మీ దేవుడు మీకు హిందూ దేవుడు హిందుకే కానీ డిసి అనగానే పై కింద పడతాడు. కడుపులో నా గడ్డ ఒక పాస్టర్ గారి వాళ్ళ భార్యనో వాళ్ళ కూతురునో తెచ్చి ఇదే హాస్పిటల్ ఈ చిరంజీవి వాళ్ళది కోడలు అందులో మరి గడ్డెట్ట తీపిచ్చిండు. అపోలో హాస్పిటల్ గడ్డెట్ట తీపిచ్చిండు. ఆడికెందుకు వచ్చి నేను ఎమ్మట అన్న పోయి ఈయన పాస్టర్ గారి భార్యని ఆపరేషన్ ఎట్టా చేయించిండ్రు. ఇప్పుడు గుండె ఆపరేషన్లో అది ప్రతిది ఉన్నది అనుకో. మరి అందరూ మతంలో దిగిన వాళ్ళు హాస్పిటల్ లేరా? వాళ్ళు లేరా? మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఆపరేషన్ చేసుకుంటారు? వాళ్ళ కుటుంబాలని వాళ్ళనే ప్రార్థన చేసుకొని దేవుడు గొప్ప దేవుడు, నేను అది కాదనను. ఇనురే గొప్ప దేవుడు, ఆయనని కాదనను. మీరు దేవుడి పేరు పెట్టి తప్పులు చేసుకుంటా సంపాదించుకోవటం అది కరెక్ట్ కాదు. నీతితో బతుకుండి, మీ బువ ఎక్కడికి పోదు. ఏదో కడుపుల గడ్డలు తిస్తానంటే ఈ పిచ్చి జనాలందరూ వచ్చి చేరే ఒక ఆమంటుంది అవును మా ఆయనకు తగ్గింది అని అన్నారు. అవును మా ఆయనకు తగ్గిందంటే మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఇక్కడ? ఇప్పుడు గాంధీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్కి ఇంత బెడ్ సందు ఉండదు. ఆ జనాలు కూడా అంత జనాలు ఉంటారు. మరి ఎందుకు ఉంటుండ్రు? ఇప్పుడు చర్చిలకు ప్రతి ఒక్కళ్ళు అందరూ పిల్లలతోటి ఫ్యామిలీ పోతుండ్రు. నేను దేవుడు మంచివాడు అంటున్నా, నేను చెడ్డవాడు అంటలే. అలా ఉన్న వాళ్ళు పాస్టర్లు కానీ ఎవరైనా హిందూ దేవుళ్ళని ఎప్పుడు విమర్శించా, హిందూ దేవుళ్ళని తిట్ట వాళ్ళ బతుకులకు అదే సరిపోతుంది. గడ్డలు పోయి ఏం లేవు. భగవంతుడు వచ్చిన రోగం మన హాస్పిటల్ పోతే మంచిగా అవుతుంది. అంతేగాని డిసి అనగానే కింద పడేదేంది. మన పాపం ఇంకొక చర్చి పాస్టర్ కూడా ఆయన బాధపడుతుండే. అంటే మా దాంట్లో మాకే సిగ్గుచేటు. ఆ ప్రభు ఆ గ్యాస్ మొద్దు లేదని తెచ్చిందంటే అది మూఢనమ్మకాలు. పాస్టర్ అంటే పాస్టర్ రాగానే మనం ప్రార్థన చేసుకోవాలని ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు. ఒక ఆయన వాళ్ళు రావాలి కదా, హిందువుల నుంచి ఇలా కంట్రోల్ కావాలి కదా. ఎందుకు చెప్తారంటే మరి పిచ్చోళ్ళు కదా, పోయిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు కదా. ఇప్పుడు అప్పుడు హిందువులో ఎంతమంది ఉండరు, ఇప్పుడు ఎంతమంది ఉండరో లెక్కలయ్యి. అందుకే ప్రభుత్వం ఉంటా ఇది చర్చి దేశం అవుతుందేమని ఇలా ఇప్పుడు చర్చి పాస్టర్ ముఖ్యమంత్రిగా ఎంపీగా చేద్దామని ఒక ఆయన బయలుదేరిండు. ఇవాళ గ్యాస్ నిజంగా గ్యాస్ లేకుంటే మన ప్రభుత్వం మా ఉద్యమంలో కానీ ఏది కానీ ఇవాళ అక్కడ ఆయన లేకుంటే వీళ్ళందరూ ఇంత ప్రశాంతంగా నిద్రపోతారా? ఒక్కసారి ఆలోచించుకోరు. కొంతమందికి బీజేపీలోని మోడీని పొగుతానని కాదు, ఆయనకి వెనక ఫ్యామిలీ లేదు, కట్టలు సంపాదించుకొని ఆయన బాగుపడటానికి మన కోసం ఆయన పానాన్ని కూడా అడ్డుపెట్టి ఎక్కడెక్కడ పడవలలో గ్యాస్ తెప్పించి ప్రతి ఇంటింటికి బజార్లలో పంచిస్తాడు. ప్రభు ప్రార్థన చేస్తే హోటల్కు ప్రతి ఇంటికి గ్యాస్ అందిస్తుందట. భాషలందరూ ప్రార్థన చేయండి, మా అందరికి గ్యాస్ తెప్పిస్తే చాలు మీకు. ఇంకా అందరు కూడా మీ దాంట్లోకి వస్తారు. అలా చాలా మంది పెట్టిర్రు, 4-5. ఏసయ్య నేను గ్యాస్ మొద్దు నిన్న పెట్టిన ఇంతవరకు నింపలేదు ఎందుకని ఒక ఆమె అడుగుతుంది. ఒక ఆయనేమో తండ్రి ప్రభు నాకు గ్యాస్ కావాలని అన్నాడు. గ్యాస్ లేదు ఏం లేదట. మరి ఆమె పెట్టుడు అట్లా మాట్లాడు యువతల ఆడోళ్ళకు కూడా అది గలీదుగా ఉంటుంది. అలా యేసు ప్రభు అంటే ఏమనిపించిందంటే అప్పుడు ఏమనిపించిందంటే ఓ ఇదేనా దేవుడిది ఇదేనా అని అనిపించింది. కానీ ఎప్పుడైనా నేను యేసు ప్రభు గొప్ప దేవుడే, నేను దేవుడు కాదనను. వీళ్ళు చేసే ఆ దేవుడిని కించపడతాడు, ఆ దేవుణ్ణి వీళ్ళు బదనాం చేస్తుర్రు అంతే. ఒక పాస్టర్లు ఎప్పుడు మన హిందూ దేవుళ్ళనే తిట్టుకుంటుంటారు. ఎలా తిట్టలేదు చూపి నువ్వు. ఎక్కువ రాముడిని సీతనే తిడతారు. రాముడు సీతను తిట్టినోడు భూమి మీద బతకనియ్యడు కూడా. ఆమె సీత గురించి అసలు కొంతమందికి ఆ చరిత్రే తెలియదు. ఎరగైనా ఆంజనేయుడు గురించి రేపు ఆయనదే ఆ దేవుడి గురించి వీళ్ళకి తెలితే అలా మాట్లాడు. దేవుడు రాముడు బావ బామ్మర్ది అవుతాడా? ఒక మాట మనం మాట్లాడుకుందాం.
అవుతాడా? మరి యేసు ప్రభుని మనం అన్నమా ఎవరన్నా? మా బావ అని అంటావా? మన బామ్మర్ది అంటావా? అను. మనం మన మన నోట్లకే ప్రతిదీ కూడా సంస్కారం అన్నది మనకు అడ్డొస్తుంది, కానీ అల్ల ఉన్నోళ్ళకు రాదు. మా బావ బామ్మర్ది అన్నోనికి నాలుక కట్ చేయాలి ఇంకొకసారి రాముణ్ణి తిట్టినోళ్ళు. ఎందుకంటే మీ దేవుణ్ణి ఎవరన్నా తిడితే అడుగుండ్రి. ఈ మన ఇవాళ చూసిన లైన్లో ఆంజనేయుడిది ఒక ఆమె చర్చామా ఆ పూలదండ ఉందా తీసేస్తుంది, దాన్ని బర్రెని కొట్టినట్టే కొట్టాలి. ఆంజనేయుడి మీద దండ దిద్దానికి ఎంత ధైర్యం! మన దేవుడు దండ తీసి కింద పడేసింది. అది 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 ఎక్కడుండోలే కానీ అది ఈ లైన్లో చూసి దానికి సిగ్గు తెచ్చుకోవాలి. దేవుడు దండ నీకేమడ్డం వచ్చింది? ఏమడ్డం వచ్చింది? అలా చేయకూడదు. యేసుప్రభు వాళ్ళు, మీ చర్చి వాళ్ళు మీరు అలాగనే ఉండండి. హిందూ దేవుళ్ళని తిట్టొద్దు. మీ దేవుణ్ణి ఎవరు తిడతారో అడుగుండ్రి, అంతేలే. కానీ మా బామ్మర్ దేవుళ్ళు బావల బామ్మర్ దానికి పుట్టియలే, మనల్ని పుట్టేలే. అలానాడు మన తాతల ముత్తాతల నుంచి వచ్చిన దేవుళ్ళు అవి. మీ యేసుప్రభు కూడా వచ్చిండు కావచ్చు, ఎవరైనా వాళ్ళని పూజించుకురు, కానీ ఒకళ్ళని మనం తిట్టుకోలేదు. ఇప్పటి వాళ్ళు ఎందుకు అట్లా తయారవుతాను? మరి చర్చి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతాడని పోయిండు, అయితే మంచిదే కదా, మన వాళ్ళకి మనకుండ్రు, వాళ్ళది వాళ్ళకున్నది, ఎవరి సంస్కారం వాళ్ళదే. మన హిందూ దేవుళ్ళు అనొద్దు. ఆ టీసు గడ్డలని పోయేది అదంతా ఒట్టిదే, నేను చెప్తున్నా. కాజీపేట చర్చిలో ఒకప్పుడు జరిగింది, మీ అందరికి మీడియాలకు తెలుసు అనుకుంటా. ఏం జరిగిందంటే ఒక ఆమె కొడుకుని వేసుకొని వచ్చిందట, బతుకుతాడని చెప్పిండట. బతుకుతాడని అబ్బాయిని చచ్చిపోయే శవాన్ని వేసుకొని పోయిండు. మరి ఎందుకు బతికియాలి కదా, వాళ్ళు భర్త భార్య బతికియాలి కదా. అదంతా వీళ్ళతోటి డబ్బు సంపాదించుకోవటం అలవాటు పడ్డరు. వాళ్ళ గవర్నమెంట్ జీతాలు వస్తున్నాయా? మీరు పైసలు ఇవ్వకుంటే ఏసయ్యా మీకు జీతాలు ఉద్యోగాలే ఉండే, మీకు తిందని బువ్వ దొరకకుండా చేస్తాడు ఏసయ్య, అలా అనొచ్చా? వాళ్ళ బుద్ధులు ఉంటే రూపాయి వేస్తారు, లేకపోతే లేదు. మీరు వాళ్ళు ప్రజలు పెట్టిన భిక్షతో బతుకుతారు. ఈ ప్రజలు అట్లా బతకటం లేదు. ఈ తిరుపతి అంకనే కానీ ఈ దేవస్థానాలు అట్లా బతకటాలే తెలుసా? ఇంకా పోయిన వాళ్ళకి అన్నదానాలు చేస్తుండ్రు, ఎన్నో చేస్తారు. మీ ఏ అన్నదానాలు చేస్తుండ్రు ప్రజలకి? ఇప్పుడు మనం చేస్తామా చేయటలే? మొన్న రాముల వారిది అయింది, ఎంతమంది తిన్నారు? తినలేదా? మరి అంతే, ఎవరి దేవుడు వాళ్ళకే. 2000 10,000కు 2,000 అట. అలా కట్టడాట. ఆ కట్టడి గిట్టడి ఎవ్వరు వినొద్దు. నీ భార్య నీ పిల్లల్ని మీరు చూసుకోండి. దేవుడు మీరు హృదయంలో ప్రార్థన చేసుకోండి, కానీ పైసలు కుటుంబాలు తీసి వాళ్ళని బాగు చేయకుండ్రి. ఇలా కార్లలో లైఫ్ లగ్జరీ బతుకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు పెట్టిన భిక్ష అది ఆలోచించుకొని ప్రజలారా మీరు మోసపోకుండ్రు. మీరు దేవుణ్ణి ఆరాధించుకోరు. మా హిందువులకు రమ్మని మేము చెప్పము. ఎవరి దేవుడు? ఆ దేవుని కూడా మేము అంటాం, అయ్యో గొప్ప దేవుడు అని నేను అనుకుంటా, ఎప్పుడు అనుకుంటా. ఈ దేవుళ్ళు ఉన్నారని నేను అనుకోను. ఆ దేవుడు కూడా అందరూ ఒకటే అనుకోవాలి, కానీ మనం ఆ దేవుడు ఈ దేవుడు ఏలు పెట్టి చూపేద్దు. ఈ గడ్డలు ఈ కరిగిపోతాయి అన్నది అదంతా ఒట్టిదే, నమ్మొద్దు ప్రజలు.